వశీకరణ అన్నది దానికి ఒక రకంగా చెప్పలేమమ్మా. స్త్రీ కావాలంటే నాకు పలానా అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావాలి, రోడ్డు మీద అమ్మాయి కావాలంటే అది స్త్రీ వశీకరణ అంటే అది అనుకుంటారు. అది కాదు. మనల్ని ఎవరైతే మోసం చేస్తారో అమ్మాయి, అది ప్రేమ అంటారు, తెలిసిందా? లేకపోతే అబ్బాయే మోసం చేస్తారు కదమ్మా, అలాగా అది పురుష వశీకరణ అంటారు. వాళ్ళు ప్రేమించిన అమ్మాయి వాళ్ళ దగ్గర రావడమే వశీకరణ అంటారు, అది స్త్రీ వశీకరణ అంటారు. అట్లాగే ధన వశీకరణ, ధనం ఎంత సంపాదించినా ఆగదు. వాళ్ళు ఎంత కొన్ని లక్షల జీతం ఉన్నా కానీ అది ఎంత వచ్చినా చేతికి అందదు. దాని లక్ష్మిని వశీకరణ అంటే లక్ష్మీ దేవతను మనం ఆహ్వానించాలి. అలా ఆహ్వానించి దాన్నే లక్ష్మీ వశీకరణ అంటారు. ఆ లక్ష్మీ వశీకరణ అనేది ఒకటి ఉంటుంది. సంతాన వశీకరణ, సంతానం అంటే ఏ టైంలో వాళ్ళ సంతానం కలిగే ప్రాప్తి ఉంది, దానికి ఏమి చేయాలి అన్నది ఒక పసర ద్వారా నుంచి సంతానాన్ని కూడా కలిగి ప్రాప్తి అనేది ఒక చెట్టు ద్వారా, చెట్టు పసర అంటారు కదమ్మా, చెట్టు పసర ద్వారా కూడా సంతాన ప్రాప్తి కలిగేది కూడా కొయ్యి వాళ్ళకి మాకు నాటు వైద్యం అనేది తెలుసు కాబట్టి ప్రతి దానికి చేయగలుగుతాం అన్నమాట.